భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ గ్రూప్ ఏ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ వివరాలు. భారత బ్యాటింగ్. టాస్. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్ అభిషేక్ శర్మ 0 పరుగులకే ఔటై నిరాశపరచగా ఇషాన్ కిషన్ 18 పరుగులు చేసి వెనుదిరిగాడు. మిడిల్ ఆర్డర్. తిలక్ వర్మ 31 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 34 పరుగులు చేసి ఇన్నింగ్స్ను నిలబెట్టారు. శివం దూబే విధ్వంసం. ఈ మ్యాచ్లో శివం దూబే చెలరేగి ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి మొత్తంగా 31 బంతుల్లో 66 పరుగులు సాధించాడు. చివర్లో హార్దిక్ పాండ్యా సిక్సర్లతో మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ లక్ష్యం. 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ఓపెనర్లు మిచెల్ లెవిట్, మ్యాక్స్ ఓడౌడ్ నిలకడగా ఆరంభించారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వరుసగా 2 బంతుల్లో 2 వికెట్లు తీసి నెదర్లాండ్స్ను ఒత్తిడిలోకి నెట్టాడు. పోరాటం. బాస్ డి లీడే 33, స్కాట్ ఎడ్వర్డ్స్ 15 రాణించినప్పటికీ బుమ్రా, హార్దిక్, అర్ష్దీప్ సింగ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నెదర్లాండ్స్ లక్ష్యానికి దూరంగా ఆగిపోయింది. ఫలితం: నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. బ్యాటింగ్లో 66 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్లో 2 వికెట్లు తీసిన శివం దూబేకు ఈ అవార్డు దక్కింది. ఈ విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ తన తదుపరి మ్యాచ్ను దక్షిణాఫ్రికాతో ఆడబోతోంది. ఇది 2026 టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో భాగం. భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఇది ఫిబ్రవరి 22, 2026న సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ చాలా హోరాహోరీగా ఉండే అవకాశముంది. ఎందుకంటే 2 జట్లు టీ20 ఫార్మాట్లో చాలా బలమైనవి. గత ప్రదర్శనలను చూస్తే ఇరు జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉంటుంది. ముఖ్యంగా బౌలింగ్ మరియు బ్యాటింగ్లో కీలకమైన పోరును మనం చూడవచ్చు. ఈ మ్యాచ్ పాయింట్ల పట్టికలో మరియు సెమీఫైనల్ అవకాశాలపై పెద్ద ప్రభావాన్ని చూపవచ్చు. సూపర్ 8 దశలో భారత్ తన తదుపరి మ్యాచ్లో గెలిస్తే సెమీఫైనల్స్కు చేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇది గ్రూప్లోని మిగిలిన జట్ల ప్రదర్శనపై కూడా ఆధారపడి ఉంటుంది. సాధారణంగా సూపర్ 8లోని ప్రతి గ్రూప్ నుండి టాప్ 2 జట్లు సెమీఫైనల్స్కు వెళ్తాయి. ఒకవేళ మ్యాచ్లో ఓడిపోతే సెమీఫైనల్ అవకాశాలు కొంచెం క్లిష్టంగా మారతాయి. అప్పుడు రన్ రేట్ మరియు ఇతర జట్ల ఫలితాలు ప్రభావం చూపుతాయి. ఒకవేళ దక్షిణాఫ్రికా గెలిస్తే అది పాయింట్ల పట్టికలో వారి స్థానాన్ని బలోపేతం చేస్తుంది. భారత్ విషయానికి వస్తే అప్పుడు భారత్ తన తదుపరి మ్యాచ్లలో గెలవడం మరియు రన్ రేట్ను మెరుగుపరుచుకోవడం చాలా కీలకమవుతుంది. ఎందుకంటే సెమీఫైనల్స్కు చేరాలంటే ప్రతి గెలుపు చాలా ముఖ్యం. నెక్స్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.